కొంచెం రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఇచ్చింది. సో ఇక్కడి నుంచి వస్తుంటుంది దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ కూడా డిజైన్ చేసింది. సో ఇదే కాకుండా మన స్టేట్ గవర్నమెంట్ కూడా కొంత తగ్గించారు. అంటే జనరల్ క్యాండిడేట్స్ 15%, మ్యాక్సిమం 20 lakhs, బీసీ ఎస్సీ ఎస్టీ కోసం అయితే 35% అని చెప్పేసి ఇచ్చారు. తర్వాత ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ అని చెప్పేసి వాళ్ళు చీఫ్ మినిస్టర్ గారికి రిప్రజెంట్ చేసుకుంటే అప్పుడు సీఎం గారు దాన్ని ఎన్హాన్స్ చేశారు, మళ్ళీ రివైజ్డ్ ప్యాకేజ్ ఇచ్చారు. ఆ రివైజ్డ్ ప్యాకేజ్ గతంలోకి 35%, మ్యాక్సిమం 75 lakhs ఉండేది మనకి. సో ఇలాగా జరిగింది. ప్రతి జిల్లా నుంచి కూడా ఒక 2 ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్కి పొటెన్షియల్ ఉన్న ప్రొడక్ట్స్ ఏదైనా ఐడెంటిఫై చేయమని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. దాని కింద మన జిల్లా పొటెన్షియల్ ఏంటంటే 1 గ్రానైట్, 2 అలాగే ఎక్స్పోర్ట్కి సంబంధించి కూడా ఇక్కడ నుంచి ఎవ్రీ మంత్ మీటింగ్ పెట్టి దాన్ని DIEPC అని చెప్పేసి అన్నారు, అంటే డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కనెక్ట్ చేస్తారు. సో ఈ అంటే ప్రమోషన్కి సంబంధించి అంటే ఎక్స్పోర్ట్కి సంబంధించి ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి ఏంటంటే క్యాండిడేట్స్ వచ్చి ఫిజికల్ అప్లికేషన్ పెట్టేవారు. దాన్ని మనం ఇంటర్వ్యూ చేసి సెలక్షన్ చేసి బ్యాంకులో పంపించి వాళ్ళు పెట్టిన తర్వాత ఆన్లైన్లోనే స్క్రీనింగ్ చేసి అంటే క్యాండిడేట్ని పర్సనల్గా ఇంటర్వ్యూ చేయడం లేకుండా ఎట్లా అంటే మార్క్స్ క్రైటీరియా పెట్టారు. అంటే వాళ్ళ ఏజ్కి, వాళ్ళ ఎక్స్పీరియన్స్కి, వాళ్ళ స్కిల్కి, తర్వాత వాళ్ళకి ప్రాజెక్ట్ రిపోర్ట్కి మంది సుడాపత్రికి వచ్చే అప్లికేషన్ కూడా కంప్లీట్ చేశారు. అంటే సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ అది. అందువల్ల కూడా వాళ్ళు మళ్ళీ రిటర్న్ చేసి మళ్ళీ డైరెక్టర్ ఆఫ్ పర్మనెంట్ ప్లానింగ్ పంపించారు సార్. గవర్నమెంట్ ప్లానింగ్ వాళ్ళు మళ్ళీ సుడా వాళ్ళు పంపించేటప్పటికి అది ఎస్ఐడి దాటేసారు సార్. అదే సార్ ఎస్ఐడి సార్, మిగతా పే చేయగలిగారు సార్. ఒక 7 ప్రపోజల్స్ మనం ప్రొజెక్ట్ చేసాం సార్. ఒక 26 ప్రపోజల్స్ పెండింగ్ ఉన్నాయి సార్. ఇవన్నీ కూడా విత్ ఇన్ ఎస్ఐడి ఉన్నాయి సార్. ఆ 26లో మ్యాక్సిమం పోలీస్ కంట్రోల్ బట్టి ఉన్నాయి సార్. 2 ఉన్నాయి సార్. ఈ గవర్నమెంట్ వాళ్ళకి రివైజ్డ్ ప్రొసీజర్ వచ్చిందని చెప్తున్నారు సార్. తీసుకోవచ్చు సార్. తర్వాత మా డిపార్ట్మెంట్కి అసైన్ అవుతాయి సార్ అప్లికేషన్స్. అవి వెదర్ దే ఆర్ ఇన్ ప్రాపర్ ఆర్ నాట్ అని తర్వాత వెరిఫై చేస్తాం సార్. ఇఫ్ ఎనీ షార్ట్ ఫాల్ ఇస్ దేర్, షార్ట్ ఫాల్ ఇస్తాం సార్ వాటికి. ఏదైనా మిషన్ రిప్రజెంటేషన్ ఉంటే సపరేట్ యాక్షన్ ఉంటుంది సార్. లైసెన్స్ సర్వేర్ మీద అండ్ ఇప్పుడు ప్యారలల్లీ ఓనర్ మీద కూడా సార్. అయితే సార్ ఎస్ సార్, ఎస్ సార్. లైసెన్స్ ఇంజనీర్ గారి ద్వారా అప్లోడ్ చేయిస్తారు. ఎస్ సార్, ఎస్ సార్. ఎస్ సార్, అన్నింటికి సేమ్ ప్రొసీజర్ అడాప్ట్ చేశారు సార్. ఆల్ పర్మిషన్స్ సార్. తర్వాత సార్ మనకి నిన్న అంటే 2 days బ్యాక్ మా డైరెక్టర్ గారు ఢిల్లీ కన్ఫరెన్స్ తీసుకున్నారు సార్. అందులో వాళ్ళు చెప్పింది ఏంటి కదా, ఈ November 1st నుంచి నెక్స్ట్ March 31st వరకు వచ్చిన అప్లికేషన్స్ అన్ని కూడా ఈ ఇయర్ ఈఓడిబికి కన్సిడర్ చేస్తారు సార్. అంటే సర్వేకి తీసుకుంటారు, మైక్రో ఫిజిక్స్ చేస్తారు సార్. స్మార్ట్ స్కేల్కి ఏమో 50 crores టర్నోవర్ ఉంటుంది, స్మార్ట్ స్కేల్ ఏమో తీసేస్తారు సార్. 300 crores ఉంటే దీంతో పాటు మన ఇండస్ట్రీ చదివే వాళ్ళు కూడా ఈ ఉద్యోగం రిజిస్ట్రేషన్ అనే వెబ్సైట్ పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సార్. జూలై 1st నుంచి అంటే గవర్నమెంట్ నుంచి రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. అలాగే నేషనల్ కనెక్ట్స్లో వాళ్ళు ఎఫెక్ట్ అవుతుందని వాళ్ళని కూడా ఖచ్చితంగా ఉద్యోగ రిజిస్ట్రేషన్ మనకి ట్రాక్ అయింది సార్. అంటే లార్జ్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ అండర్నూట్రిషన్ ఉన్న వాటిలో ఈ యాసిడ్ ఫార్మా వాళ్ళకు 60% సిల్వర్స్ ఇంకా తాగేస్తారు సార్. అంటే కొంచెం మార్కెట్ సర్వే చేసుకోవడం కోసం అయితే కొంచెం స్లో డౌన్ చేస్తామని చెప్పారు సార్. అది ఫర్దర్ ప్రాసెస్ చేశారు. ఈ కాలెంట్ టాబ్లెట్స్ ఏమైంది సార్, మనం మెరైన్ ఫైబర్ వేసుకుని మిషనరీ ఇంకా ఇన్స్టాల్ చేయాలి సార్.
ఆపరేషన్లో 2 సంవత్సరాలు వస్తేనే వాళ్ళకి ఇక్కడ మనం ఏపీఎస్లో రిజిస్టర్ ల్యాండ్ ఓన్లీ ఇప్పుడు సేల్ అగ్రిమెంట్ ఫస్ట్ చేస్తాం. 2 years లోపల ఇది 2 years ఒకసారి నోటీస్ పంపించండి దాన్ని. అంటే అగ్రిమెంట్లో వాళ్ళకు కండిషన్ పెట్టి ఉంటారు కదా, 2 years లో కంప్లీట్ చేయాలా ఇంకా సర్వే నెంబర్స్ పంపించమని చెప్పేసి సీసీఎల్ నుంచి పడిగేస్తారు. దాని పక్కన ఇప్పుడు మన సర్వే డిపార్ట్మెంట్ వర్క్ అంటే రాజధాని ఇప్పుడు చేయాలి సార్. ప్రైవేట్ ల్యాండా లేకపోతే ప్రైవేట్ అంటే గవర్నమెంట్ అంటే మరి వాళ్ళు ఆ ల్యాండ్ మనం అక్విజిషన్ చేసుకోవాలి కదా. రైతు బేస్మెంట్ చెప్పారు సార్. అలా ప్రైవేట్ ప్లాన్ సబ్మిట్ చేశారు. 10 lakhs గ్యారెంటీ డిపాజిట్ చేశారు సార్. ఫ్యూ ఎక్స్టెంట్స్ కలెక్టింగ్ ఉందండి, వెరీ స్మాల్ ఎక్స్టెంట్ ఇప్పుడు అది కూడా ఇప్పుడు అన్ని కూడా వెడ్డింగ్ గవర్నెన్స్ కన్సల్ట్ ఉంది. దీనివల్ల అయిందనమాట. లేకపోతే కలెక్టర్ మేడ్ ప్రపోజల్ అండ్ సైన్. ఇప్పుడు ఇది కొత్తగా చెప్తున్నారు డిఎస్పీఎస్ అని చెప్పి ఇట్ విల్ మేక్ దట్ సజెక్ట్ ఇమీడియట్గా ప్రపోజల్ పంపించారు. Investors are only also, and we want to put up. Already we submitted our application to the MOE of Coherence. త్వరగా ఫాస్ట్గా చేయండి. ల్యాండ్ ఇవ్వడం కాదు, అగైన్ సేమ్ లైక్ ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేసుకోవడం కాదు. Okay, land alienation అయిన లోపల మా పేమెంట్ ఏదో చేస్తే అట్లీస్ట్ we give the land, we will start leveling and marking and all that we can do. తీసుకున్నారు చాలా మంది ఎస్టీ వాళ్ళు తీసుకున్నారు సార్. నేను మున్సిపల్ తీసుకున్నారు అడిషనల్ బాగా తీసుకున్నారు సార్. అప్పుడైతే మిగతా దీంట్లో ఆపేస్తారు కరెంట్ పూర్తిగా ఆపేది సార్. 30% పే చేస్తాం. బిల్డింగ్ లేని టైంలో మీరు 30% కడతామంటున్నారు. అప్పుడు కూడా మీరు మళ్ళీ అగైన్ మీకు ఏదో వేరేదో మీరు చేస్తున్నారు అనుకోండి. ఎక్సెస్ అయితే మామూలు పే చేయాల్సింది చేయాల్సింది. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఇప్పుడు నవ్వేట సబ్కమింగ్ ఇండస్ట్రీస్ వస్తుంటాయి. ఇప్పుడు పోర్ట్ వస్తున్నాయి, బావనపాడు, గుడిగట్ల బావన, ఫిషింగ్ సంబంధించిన యాక్వా కల్చర్, యాక్వాకి ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్లో ఇండస్ట్రీస్ వస్తాయి. ఫుడ్ ప్రాసెసింగ్కి మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. లోకల్ ఎంప్లాయ్మెంటే ఎక్కువ ఉంటుంది. లోకల్ ఎంప్లాయ్మెంట్ రావాలి అంటే మనం ఫుడ్ ప్రాసెసింగ్లో వాళ్ళ ట్రైనింగ్ ఇవ్వాలి, స్కిల్డ్ పర్సన్స్. కాబట్టి వాళ్ళ కోసమని ఒక బ్యాచ్ని, తర్వాత గ్రానైట్స్, ఈ విధంగా 3-4 సెక్టర్ ఫార్మసిటికల్స్, ఈ విధంగా 3-4 సెక్టర్స్ సెలెక్ట్ చేసుకుంటూ మనం ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేసుకుంటే అది ఈజీ మేమే ప్రొవైడ్ చేస్తాం సార్. దాన్ని ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ అన్నీ మేము ఇస్తాము. గవర్నమెంట్ పరంగా మాకు అదే మనం ఏం ప్లాన్ చేస్తున్నామంటే 2 రకాల ఇప్పుడు ఒకసారి గ్రాండ్ వాళ్ళందరితో మీటింగ్ పెడతాం. మీటింగ్ పెట్టి ప్రభుత్వం వాళ్ళ దగ్గర వెళ్ళి రావడానికి మనం డిస్క్యూజ్ ఎంప్లాయ్మెంట్ అంటే అలా పని ఇవ్వాలని చెప్తే వాళ్ళు హౌస్ ఏమైనా గమనించారు. కస్టమైజ్డ్ ట్రైనింగ్స్ అని చార్జ్ చెప్పడానికి డిఫరెన్స్ అదే అడుగుతున్నా. అంటే ఆ పీరియడ్ రేట్ సంథింగ్ మండలంలో మీటింగ్ పెట్టండి. అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ వాళ్ళతో పాటు పెట్టండి. మన వాళ్ళు వస్తారు, వచ్చిన వాళ్ళు మీకు డేటా ఇవ్వాలి. మీరు ఇస్తేనే మీకు ట్యాక్స్ ఇన్సెంటివ్ కానీ ఏం కానీ ఇది వస్తుంది. సరిగా డేటా ₹1000 ఇవ్వాలంటే కూడా మన దగ్గర డేటా లేదు. ఎంతమంది అనారోగ్యంగా పని చేస్తున్నారు పెట్టారు. అదే ఎవరు మాటలు చేయలేకుంటే ఎలా అవుతుంది. పొల్యూషన్ దాంట్లో ఉంటుంది.